కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజలకు 6 చెరువుల నీళ్లు తాపిస్తున్నాయి. సంక్షేమ అభివృద్ధి పథకాలకు దరఖాస్తులు సమర్పించాలన్న ప్రభుత్వ పిలుపు ప్రజలను నడిబజార్లో నిలబెడుతుంది. జనవరి 6వ తారీఖు వరకు అభయాస్తం పథకాలకు దరఖాస్తు సమర్పణ గడువు విధించారు. దీంతో ప్రజలు దరఖాస్తులు సమర్పించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజాపాలన సెంటర్తో పాటు ఈ సేవ మీ సేవ సెంటర్ల ముందు వందలాది మంది క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరణ సమయం తక్కువ ఉండడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజల హడావుడే కనిపిస్తుంది. అభయహస్తంలో భాగంగా దరఖాస్తులు సమర్పించిన 6 గ్యారెంటీల్లో ఏ పథకం వస్తుందో రాదోనన్న సందేహంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు హెచ్చరించినట్టుగానే ఈ సేవా కేంద్రాల ముందు చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయి. ఇక అభయహస్తం దరఖాస్తుల కోసం ప్రజల నుంచి వస్తున్న స్పందనను క్యాష్ చేసుకోవడానికి దళారులు సిద్ధమయ్యారు. పథకాల అమలుపై ఎలాంటి ఆర్థిక అంచనాలు, కనీస అవగాహన లేకుండా ఓట్ల కోసం గ్యారెంటీలు కుమ్మరించిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిబంధనల పేరిట ప్రజలను అయోమయంలో పడేస్తుంది. అభయహస్తం పథకంలో భాగంగా పొందుపరిచిన నిబంధనలతో ప్రజలు తెల్లముఖం వేస్తున్నారు. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును లింక్ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వకుండానే నాణ్య ప్రామాణికమనడంపై మండిపడుతున్నారు. ముందుగా అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పెద్ద కుటుంబాల్లో ఒకటే రేషన్ కార్డు ఉంటే పరిస్థితి ఎలా అని మదనపడుతున్నారు. రేషన్ బియ్యం నుంచి రైతు బంధు వరకు అన్నింటికీ తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు.